క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై దేవునికి ప్రార్థనలు చేయొచ్చు, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రియులారా. ప్రయాణాలు కారణం చేత ఈ మధ్య వీడియోలు చేయలేదు. మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు మరొకసారి అవకాశాన్ని అనుగ్రహించున్నారు పిల్లరా. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. కాబట్టి పిల్లరా, మరి నోవహు అనే భక్తుడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఒక ఓడను తయారు చేసుకున్నాడు పిల్లరా. జలప్రలయం రాబోతుంది. మరి నా దృష్టిలో జనులందరూ కేవలము వారి యొక్క సొంత మార్గములను ఏర్పాటు చేసుకుని నరమాత్రులై ఉన్నారు. వారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారని, వారు దేవుని యొక్క మార్గంను చెరిపివేసుకుని ఉన్నారని, వారి ఇష్టానుసారమైనటువంటి జీవితమును జీవిస్తున్నారని, నేను ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని జలప్రలయంతో మరి నశింపజేస్తానని దేవుడు నోవహుతో తెలియపరిచి, తర్వాత ఓడను సిద్ధపరచుకోండి, నీవు, నీ యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడన్లు, మొత్తము 8 మంది ఆకాశ పక్షులు జతలుగా అందులో ప్రవేశించాలని, జంతువులు, ప్రాకే పురుగులు, జలచరాలు అన్నీ కూడా మరి ప్రవేశించాలని దేవుడు తెలియపరచగా, ఆ ప్రకారంగా అన్నీ కూడా మరి అందులో ప్రవేశించాయి ప్రియులారా. మరి ఆ విధంగా దేవుని యొక్క మాటకు లోబడ్డాయి. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా, దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా నోవహు మరి ఆ యొక్క ఓడను సిద్ధపరచుకొని ఓడలో ప్రవేశించాడు. తన కుటుంబము 8 మంది ప్రవేశించారు. ఆ ఓడలో 8 మంది జలప్రలయం నుంచి రక్షించబడ్డారు ప్రియులారా. మిగతా వారందరూ కూడా మరి నశించిపోయినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. దేవునికి లోబడిన ప్రజలందరూ నశించిపోయినట్లుగా. మరి నోవహు నీతిపరుడుగా, తన తరంలో నిందారహితుడుగా ఉండటం అనేది చూచాడు. అంత మాత్రమే కాకుండా నోవహు దేవునితో కూడా నడిచాడు పిల్లలు. ఆ విధంగా మనం కూడా నిందారహితులముగా నోవహులే జీవిస్తూ దేవునితో కూడా నడిచేవారంగా ఉందుముగాక. దేవుడు ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను చూపించునుగాక. మరి దేవుడు చెప్పిన ప్రకారంగా సమస్తాన్ని చేయదుముగాక, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడదుముగాక. ఆ విధంగా లోబడడానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. అడ్డు ఆటంకములను అధిగమించి దేవుని యొక్క మాటలకు లోబడదుముగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, నీ మాటలకు అవిధేయత చూపించే వారంగా మేము ఉండకూడదు తండ్రి. మీ మాటలకు లోబడాలి. ఆ విధంగా నేను మరి లోబడి సందర్భంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగించండి తండ్రి. అడ్డు ఆటంకాలను తొలగించండి. అపవాదంధకార శక్తులు, ప్రభావాలన్నింటినీ తొలగించండి. కృప చూపించండి. కార్యం జరిగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త తండ్రి. అయినా మరి మీరే నెమ్మది కర్త తండ్రి, సమ్మతి సమాధానాలకు కర్త తండ్రి. మనుషుల మాటలకు నిర్లక్ష్య పెట్టి మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి సాయం చేయొచ్చు. నైనా మరి మీతో చేసిన నిబంధన అయినా మరి స్థిరపరచండి తండ్రి. కృపతో నింపండి తండ్రి. మీ కార్యం జరిగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభు. ప్రతి విధమైనటువంటి మనుషుల చెరుపే మాటలను నీకే అప్పగిస్తున్నాను. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని విపరీతమైన వాదములను పెట్టుకుని మనుషులు నేను మరి మీ యొక్క పనిని తండ్రి జరగకుండా చేసేవారుగా అనేక మంది ఉన్నారు.
దుష్టులుగా ఉన్నారు ప్రభా, వారందరినీ క్షమించండి. కృపతో నింపండి, నడిపించండి, బలపరచండి, భద్రపరచండి, దీవించండి, హెచ్చించండి. గొప్ప కార్యాలు మా ద్వారా జరిగించండి. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. మీ చిత్తాన్ని చేసేవారినిగా మార్చండి. మీ యందు ఆనందించేవారినిగా మార్చండి. మిమ్మల్ని ప్రేమించేవారినిగా మార్చుదురని, మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మమ్మల్ని మార్చుదురని నైనా మరి సహకరించేవారిని మీరు లేపండి తండ్రి. మీ పని కొరకై పూనుకునే వారిని లేపండి. ఎవరైతే మా వద్దకు రావాలో వారినే రప్పించండి. ఎవరు రాకూడదో వాళ్ళు రాకూడదు ప్రభావ. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటాం. మీ పనిలో ముందుకు సాగినట్లుగా సాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.